సిద్ధార్థ. నేను 5వ తరగతి ఏ విభాగంలో చదువుతున్నాను. నేటి కవిత. మానవుని జీవితంలో అమ్మ అనే పాత్ర చాలా ముఖ్యమైనది. అమ్మ అంటే 2 అక్షరాలు కాదు, ఒక వాక్యం కాదు. అమ్మ అంటే శాంతి, ప్రేమ, సహనం రూపాలకు ప్రతిరూపం అమ్మ. అమ్మ లేకపోతే సృష్టే లేదు. విశ్వశక్తులు అమ్మే. కృష్ణుడికి యశోదమ్మ, వినాయకునికి పార్వతమ్మ. మనకు మన అమ్మే గొప్ప. మనల్ని పుట్టించింది అమ్మ, మనల్ని చూసుకునేది అమ్మ, లాలించేది అమ్మ, జోగొట్టేది అమ్మ, లక్ష్యాన్ని చూపించేది అమ్మ. అలాంటి అమ్మను మరొక మిత్రమా. కన్నా కొన్ని కోట్ల ఆశలతో ఎదురు చూస్తున్న నీ అమ్మ ప్రేమ గొప్పది. ఎప్పుడైనా అమ్మకు ఎదురు చెప్పకండి. ఓల్డేజ్ హోమ్స్ అని మనకున్న మన అమ్మకు విడదీయలేని బంధాన్ని విడదీస్తున్నాము. మహనీయులు కూడా తన అమ్మకు సేవ చేసుకుంటారు. వాళ్ళ అతిథి వారమా మనము? కనీసం మన అమ్మ కోరికను కూడా తీర్చలేమా? అమ్మ మనసును బాధ పెట్టిన వాడు ఇంతవరకు బాగుపడ్డాం చరిత్రలోనే లేదు. తల్లి యొక్క బాధ తల్లికే తెలుస్తుంది. 9 మాసాలు మోసి జన్మనిస్తుంది అమ్మ. అలాంటి అమ్మగా మనం ఎదురు చెప్పేది. తల్లి దేవుని కంటే ఒక మెట్టు మీదే ఉంటుంది. అందుకే తల్లిని గౌరవించాలి. ధన్యవాదాలు.